తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న హనీ ట్రాప్ కేసులో కొత్త ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో బాధితుడిని చెబుతున్న పాతినేడు మాజీ సర్పంచ్ చొక్కా శేఖర్ పలు ఆరోపణలు చేశారు. 2008-9లో ఉషారాణితో పరిచయం ఏర్పడిందని, అనంతరం తనను మానసికంగా వేధిస్తూ భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని ఆరోపించారు. తన ఆస్తులకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకుని భూముల్ని తన పేరుకు రాయించుకునే ప్రయత్నం చేసిందని, అదనంగా ఇల్లు, నగదు ఇవ్వాలని బెదిరించిందని పేర్కొన్నారు. పరువు పోతుందనే భయంతో పలుమార్లు డబ్బిచ్చానని కూడా చెప్పారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది బాధితులున్నప్పటికీ బయటకు రావడం లేదని ఆరోపించారు. పరిచయం అయింది. కోర్టులో ఆమె విశ్వనాథుడు అనే అతనితో విడాకుల కేసులో వచ్చి ఆ పరిచయం మాకు కొంచెం సంబంధంగా ఏర్పడింది. సహజీవనం చేస్తూ ఉన్నాము. నాకు కొద్ది రోజుల తర్వాత నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. నేను మా భార్యకి, మా బిడ్డలకి వాళ్ళకి భయపడి నేను రాజకీయంగాను ఒక సర్పంచ్గా, వ్యాపారం చేసేవాడుగా తిరుగుతూ ఉన్నాను. ఆమె పెట్టే బాధలకి, హింసలకి తట్టుకోలేక బయటపడితే ఆ పరువు పోతుందని పరువు కోసం పాకులాడి ఎప్పుడంటే అప్పుడు నన్ను డబ్బులు అడిగేది. పగులు అనేది కాదు, రాత్రి అనేది కాదు, డబ్బు కావాలి ఎప్పుడు ఆమెకి. అదేవిధంగా ఇంట్లోకి ఏం కావాలంటే ఒక డీమార్ట్కి పోతే ఎవరన్నా సామాన్యమైన కుటుంబంగా ఉండేవాళ్ళు 10,000, 5,000కి డీమార్ట్లో కొంటారు. 50,000కి సరుకులు చేస్తుంది. ఇలాగా నన్ను చాలా వరకు చిత్రహింసలు పట్టేది. నాకు ₹1,00,00,000 ఇల్లు తీసి లేకపోతే నీ ఎంత చూస్తాను, నేను ఆ బెదిరింపులకి దానికి తట్టుకోలేక ఆమెతో నేను ఎదిరించి ఇదనలేక నిండా మాట్లాడితే నా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నా చుట్టూ జనాలు ఉన్నారు, నువ్వేం చేసుకోగలుగుతావు, నువ్వెంత రాజకీయ ఇదైనా మా దగ్గర తట్టుకోలేవు అని నన్ను ఎన్నోసార్లు బెదిరించి చొక్కాయలు పట్టుకొని నిలేసింది. ఒకరోజు 90,000 రూపాయలు నా దగ్గర లేదంటే కూడా వినకుండా శుక్రవారం ఆ రోజు మా కూతురు ముంసైనా తీసి కుదవబెట్టించాను. స్టేషన్కి వెళ్తే కుర్చీలా కూర్చుంటా, అదే డిఎస్పీ ముందర వెళ్ళి ఆయన కూర్చో అని కూడా చెప్పడు, కూర్చుంటాం. వెళ్ళి అడుగు పోయి నా వెనకాల చూద్దు, ఇంకోసారి వేరే స్టేషన్ పోతాను. అడక్క తినే నీ వల్ల చేసిన ఎదవ పని వల్ల న్యాయం చేయమని అడుక్కున్నాడు. విశ్వాసం ఉందా? ఎక్కడ ఉండిందని ఎక్కడ దించేసిన విశ్వాసం ఉందా? నేను పెళ్ళం కాదు, ఎవరి పెళ్ళం, ఎవతది పెళ్ళం అయితే సమాధానం చెప్పి సావు. వదులు నా చొప్పొదులు బాటా చెప్పులు ఎత్తుకుంటాం. అలా నేను చెప్తున్నా, నా స్టాండ్ నిండా నా చెప్పులే. అర్థమైందా? 20 జతలు ఉన్నాయి నా చెప్పులు. ఒక్కొక్క చెప్పు ఇరిగిపోయేలా కొడతా. చెప్పలేవు నువ్వు. నిన్ను ఎప్పుడో చంపేసి ఉండాలి, విషం పెట్టి. నిన్ను విషం పెట్టి చంపేసి బతికిచ్చిన దానికే వెన్నుపోటు పొడిచిన మరి తిను సావు. మరి తెలవు కదా నువ్వు, నేను చంపేస్తాను కదా నిన్ను మాత్రం బతకనిచ్చి ఉండకూడదు. ఉంటావా? వచ్చంగా నాతో మాట్లాడవా? మీ అమ్మతోనే మాట్లాడతావా? మీ అమ్మ దగ్గరే మాట్లాడతావా? మీ అమ్మ దగ్గరికే రానా? మరి మీ అమ్మనే అడుగుతా, నాకేం చేస్తావు, నీ చెయ్యమ్మ కొద్ది వస్తా న్యాయము, మరి చెయ్యి, నాకేం చేస్తావు అని అడుగుతా. నిన్నే మీ అమ్మ దగ్గరికే రానా? ఆడ చెప్తావు సమాధానం.